ఇవాళ అటో ఇటో వచ్చా. ఏంటి బాబా తేల్చుకునేది? అదేనా మన పెళ్లి విషయం. సర్లే కానీ నాన్న అలా బయటికి వెళ్ళారు. కూర్చో బాబా, నీకోసం మంచిని తీసుకొస్తాను. ఏమండి, రంగయ్య లేడా అండి? తమరు ఎవరు బాబు మీరు? నా పేరు కుమార్, మాది ఈ ఊరే. రాధ కూడా లేదా? రాధతో మీకు పని అండి బాబు. ఇంతకు మీరెవరు? పోలీసు వాడిని. కనబడటం లేదా? నా ఈడు బాగా చూశాను కానీ కనబడటం లేదా? తెలుస్తూనే ఉంది, మొహమే కొత్తగా కనిపిస్తేను. నాది అనకాపది మొహం కదా, మీకు కొత్తగా కనబడితే. రాధకు బంధువులా? కాదు, పెద్ద రాబందులే. అది సరిపోయితే ఇంకా ఊరాలన్నీ కావాలా? అంత కోపం ఎందుకయ్యా బాబు? లేకపోతే ఏంటయ్యా, నువ్వు వచ్చిన పని చూసుకుని వెళ్ళక. కొంచెం రాధను పిలుస్తారా? కుమార్ బాబు మీరా? ఇదిగోండి మంచిని తీసుకోండి బాబు. బాబు రండి బాబు, కూర్చోండి బాబు. పర్వాలేదు. అబ్బా పర్వాలేదు బాబు, ముందు మీరు కూర్చోండి. నాకు తెచ్చిన మంచినీళ్ళు ఆడికిచ్చింది. సొంత జ్ఞానమాంగోండి నాకు చేయని మర్యాద ఆడెవడికో చేసింది అంటప్ప. ఏదో లిటికేషన్ ఉంది, వీళ్ళిద్దరిని పట్టుకుని తేలుతా. ఏంటి కానిస్టేబుల్ గారు, ఏంటి మీలో మీరే అనుకుంటున్నారు? అబ్బే మిమ్ములు కాదండి, మిమ్ములు కాదు. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, కూర్చోండి. నేను నుంచున్నా ఊట, ఇక్కడ వెళ్ళిపోయిన ఊటే. ఏంటి కుమార్ బాబు, మా బావ మిమ్మల్ని ఏదో అంటున్నాడు. ఏంటి, ఇతను మీ బావా? మరి చెప్పడే. నేను చెప్పిన ఊట చెప్పపోయిన ఊటేనని. ఏంటి కుమార్ బాబు, అనుకోకుండా ఇట్లా మా ఇంటికి వెళ్ళి వచ్చారు? అబ్బే ఏమీ లేదు, మీ నాన్నకు ఆరోగ్యం బాగాలేదన్నావుగా, చూసిపోదామని. అవును కుమార్ బాబు, 5 రోజుల మించి మా నాన్నగారి ఆరోగ్యం కుదురు పడట్లేదు. ఈ రోజే కొంచెం పర్వాలేదు అనిపించింది అనుకుంటా, అలా సరదాగా బయటికి వెళ్ళాడు. ఈ డబ్బు ఉంచు, మీ నాన్న మందులకి ఉపయోగపడుతుంది. కుమార్ బాబు ఇవి ఊరికి నేస్తున్న డబ్బులు కాదులే, మీ నాన్నకి ఇవ్వాల్సిన జీతం తాలూకు డబ్బులు ఉంచు. మందులవి జాగ్రత్తగా వాడించు. నేను వస్తా. అలాగే బాబు. వస్తా కానిస్టేబుల్ గారు. బాబు వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. రాదా ఎవడే ఈ కుమార్ గోడు? బాబా తప్ప బాబా, అలా అనకు. ఈ ఊరు జమీందారు గారి అబ్బాయి చాలా మంచివాడు. డబ్బు పలుకుబడి హోదా ఉందని ఏ గర్వం లేని మంచి మనిషి. మా నాన్న వాళ్ళింట్లోనే నౌకరుగా పనిచేస్తున్నాడు. ఆ మాట ముందులే చెప్పొచ్చు కదండి, ఇక్కడ రాబోతుందా? నేను అలా ఏదో అనుకుని కింద మీద